సతీష్‌కి సంబంధించి ఎవరైతే ఏవిఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్‌కి సంబంధించినటువంటి ఫోన్ కాల్సు, అట్లాగే రవికుమార్ ఫోన్ కాల్సు ఈ రెండిటిని బేస్ చేసుకొని పరకామణి ఇష్యూలో దర్యాప్తు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకటి పరకామణి కేసులో అప్పట్లో రవికుమార్ అని విడుదల చేయడం గానీ, లేదా అతనికి సంబంధించి అరెస్ట్ చేయకుండా సెటిల్మెంట్ చేస్తూ లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చినటువంటి సందర్భంలో ఏ పోలీస్ అధికారి అయితే తిరుమలలో ఉన్నారో ఆ పోలీస్ అధికారి ఫోన్ నెంబర్లు, అతని ఫోన్ నెంబరు, దాని ఆధారంగా ఆ టైంలో ఎవరెవరితో టచ్‌లో ఉన్నాడు, అందులో ఈఓతో టచ్‌లో ఉన్నాడా, చైర్మన్‌తో టచ్‌లో ఉన్నాడా, వాళ్ళు చెప్పారా, వీళ్ళు చెప్పారా, అది ఆయన పర్సనల్ డిపార్ట్మెంట్ అఫీషియల్ ఫోన్ నెంబర్ ట్రాక్ చేయడం, ఇది వాటికి సంబంధించిన అప్పటి లిస్టు తెప్పించడంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే ఈ చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఉన్నారో ఆయనకి ఫోను ఆ టైంలోది, ప్లస్ ఇప్పుడు చనిపోయే ముందు ఎవరికైనా కాల్స్ చేశారా, ఏదన్నా ఫోన్స్ వచ్చినాయా, బెదిరించారా ఏంటనేది వెరిఫై చేయడం ద్వారా తదుపరి దర్యాప్తు చేస్తామన్నటువంటిది చెప్తున్నది దర్యాప్తు విభాగం.